జనరల్గా మినిస్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ బడ్జెట్ని డిసైడ్ చేస్తారు. కానీ ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కాన్క్లేవ్లో యువ నాయకులు ఆలోచనలు సూచనల మేరగా ఈ యూనియన్ బడ్జెట్ 2026-27ని డిసైడ్ చేయడం వల్ల దీన్ని యువ శక్తి బడ్జెట్ అని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా రోడ్స్, రైల్వేస్, స్పోర్ట్స్ అభివృద్ధి జరగటం వల్ల మన ఇండస్ట్రీ కారిడార్స్కి బలోపేతం అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనలతో 10,000 కోట్లు బయోఫార్మా శక్తి పథకం ద్వారా మనకి టీకాలు, బయోలాజిక్స్, క్యాన్సర్ మందులు మన అమరావతి, వైజాగ్లో తయారవటం వల్ల ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు పెరుగుతాయి. మన మందులు ఒక ఖర్చులు తగ్గుతాయి. మన అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా 10,000 కొత్త మెడికల్ సీట్లు వస్తున్నాయి. సో దీనివల్ల ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ బలోపేతం అయ్యి గ్రామీణ ప్రాంతాలకి వైద్య సేవలు మెరుగుపడతాయి. దేశంలో 5 మెడికల్ టూరిజం హబ్లు ఏర్పాటు వలన అమరావతి, వైజాగ్ వంటి నగరాలకి భవిష్యత్ అవకాశాలు పెరుగుతాయి. హాస్పిటల్స్ మరియు డయాగ్నోస్టిక్ రంగాలకి లాభం కలుగుతుంది. అలాగే పల్సెస్ ఆయిల్ సీడ్స్పై ప్రత్యేక దృష్టితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో కోస్టా జిల్లా రైతులకి, కొబ్బరి రైతులు ప్లస్ కోకో రైతులకి క్రెడిట్ మరియు టెక్నాలజీ సపోర్ట్ లభిస్తుంది. చిన్న పరిశ్రమలకి సులభమైన రుణాలు అందటం వల్ల ఏపీలో స్టార్టప్లకి మద్దతు లభిస్తుంది. ఈస్ట్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ అభివృద్ధి జరుగుతుంది. ట్యాక్సేషన్ ఈజీ చేస్తున్నారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ప్రోత్సహిస్తున్నారు. మన యూనియన్ బడ్జెట్ 2026-27 పరిశ్రమలు, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల రంగంలోకి మంచి అభివృద్ధి జరుగుతుంది. మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మంచి బలమైన పునాదిగా మారుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని సాధిస్తాం. జై జన్మభూమి.